వినడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వస్తున్నటువంటి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా కలిసి చూద్దాం. ఈ సమయంలో మనం ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేర్చుకోవాలని, మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం ఉన్నాము. ఒకసారి మన పాఠ్యాంశానికి వద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనము 37వ వచనం వరకు నేర్చుకున్నాం. చూడండి, మీరు మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అనే భాగ్యం వరకు మనం నేర్చుకున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనం వరకు. అయితే 38వ వచనానికి మనం వచ్చినట్లయితే 38వ వచనం నుంచి 48వ వచనం వరకు ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి భాగము మనకి బైబిల్లో కనిపిస్తుంది. అదేంటంటే క్రైస్తవులు పరిపూర్ణత కలిగి జీవించాలి అనే ఒక అంశం మనకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి 48వ వచనం చూడండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు, అయితే ఉండాలి అనే విషయం కనిపిస్తుంది ఇక్కడ. అంటే 38వ వచనం నుంచి 48వ వచనం వరకు కూడా ఒకే పాఠ్యాంశం రాసినట్టుగా మనం చూడగలం. కాబట్టి మన 48వ వచనాన్ని మన పాఠ్యాంశ భాగంగా, అంటే మన అంశంగా తీసుకొని ఈ 38 నుంచి 48 వరకు మనం ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. అయితే ఈ యొక్క 48వ వచనంలో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండవలెను. అంటే క్రైస్తవుడైనటువంటి మనము పరిపూర్ణత కలిగి జీవించాలి, అయితే పరిపూర్ణులుగా మనం జీవించాలి అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. మన అంశం పేరేంటండి? క్రైస్తవుడైన ప్రతి ఒక్కరూ కూడా పరిపూర్ణులుగా జీవించాలి అనే విషయం కోసం మనం నేర్చుకుందాం. ఇక్కడ గమనించినట్లయితే క్రైస్తవుని జీవితం అనేసరికి, క్రైస్తవుని జీవితం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం. క్రైస్తవుని జీవితం అనేసరికి ఒక నిర్దిష్టమైనటువంటి జీవితం. ఇంకా సహోదరులు ఎవరైనా సరే మ్యూట్ లో లేకపోతే సహోదరులందరూ కూడా మ్యూట్ లోకి వచ్చేయండి, ఇంకా మీకు స్పష్టంగా దేవుని వాక్యము వినిపిస్తుంది. క్రైస్తవుని జీవితం ఒక ప్రత్యేకమైన జీవితం. క్రైస్తవుని జీవితం ఒక నిర్దిష్టమైనటువంటి జీవితం. క్రైస్తవుని జీవితం అంటే క్రీస్తును వెంబడించి క్రీస్తును కలిగినటువంటి జీవితం. అదేవిధంగా క్రీస్తు మనసు కలిగినటువంటి జీవితం. క్రైస్తవుని జీవితం అంటే ప్రేమ గల జీవితం. క్రైస్తవ జీవితం అంటే భక్తి కలిగిన లేక భయము కలిగినటువంటి జీవితం. క్రైస్తవ జీవితం అంటే ప్రతి విషయంలోనూ జాగ్రత్త కలిగిన జీవితము. ఎందుకు మనం ఈ విషయాన్ని నేర్చుకుంటున్నామంటే, క్రైస్తవుడు పరిపూర్ణత కలిగి జీవించాలంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవుని జీవితం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం. క్రైస్తవుని జీవితం అంటే ఒక నిర్దిష్టమైనటువంటి జీవితం. క్రైస్తవుని జీవితం అంటే క్రీస్తును వెంబడించే జీవితము, అలాగే క్రీస్తు యొక్క మనసు కలిగిన జీవితము, క్రీస్తు మాదిరి కలిగిన జీవితము. అలాగే క్రైస్తవుని జీవితం అంటే ప్రేమ కలిగినటువంటి జీవితము. క్రైస్తవుని జీవితం అంటే భక్తి కలిగిన లేక భయము కలిగినటువంటి జీవితము. అలాగే క్రైస్తవ జీవితం అంటే ప్రతి విషయంలోనూ జాగ్రత్త కలిగిన జీవితము. మొట్టమొదటిగా క్రైస్తవుడు ఈ లక్షణాలు తప్పనిసరిగా కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఉంటుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకునే అంశం ఏంటంటే, క్రైస్తవుడు పరిపూర్ణత కలిగినటువంటి జీవితము జీవించాలి. పరిపూర్ణత కలిగిన జీవితం జీవించాలంటే అసలు పరిపూర్ణత అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. పరిపూర్ణత అంటే బైబిల్ ప్రకారం మనం చూస్తే పరిపూర్ణత అంటే లోపాలు లేని లేక తప్పులు లేని స్థితి లేకపోతే జీవితం కాదు. పరిపూర్ణత అంటే లోపాలు లేకపోవడమో, లేకపోతే తప్పులు చేయకపోవడమో అనేది కాదు. పరిపూర్ణత అంటే ఆధ్యాత్మిక పరిణితి మరియు దేవుని యొక్క ఉద్దేశానికి తగినట్లుగా జీవించడము పరిపూర్ణత. ఆధ్యాత్మికంగా మనం పరిణితి చెందాలి. రెండవదిగా దేవుని ఉద్దేశానికి దేవుడు చెప్పినట్లుగా, బైబిల్ చెప్పినట్లుగా నడవడమే పరిపూర్ణత జీవితం.
ఆధ్యాత్మిక పరిణితి అంటే పూర్తిగా అభివృద్ధి చెందిన లేదా అంతిమ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి జీవితము అని అర్థం. ఇంకా మనం చూసినట్లయితే క్రైస్తవ విశ్వాసంలో పరిపూర్ణత అంటే పాపం లేకపోవడం కాదు, లేదా పాపం లేకపోవడం కాదు, క్రీస్తు స్వభావంలో మరియు దేవుని చిత్తంలో పరిపూర్ణమైనటువంటి పరిపక్వత సాధించడం. దీనికోసం దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకోవడము పరిపూర్ణతకి. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవ విశ్వాసంలో పరిపూర్ణత అంటే పాపం లేకపోవడం కాదు, క్రీస్తు స్వభావంలో మరియు దేవుని చిత్తంలో పరిపూర్ణమైనటువంటి పరిపక్వత సాధించడము. దీనికోసం దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని మలుచుకోవడము. పరిపూర్ణత అంటే క్రీస్తును ఆదర్శంగా ఉంచుకోవడం. మన ప్రతి ఆలోచన, ప్రవర్తన క్రీస్తుని పోలి ఉండే విధంగా చూచుకోవడము. అదేవిధంగా పరిపూర్ణత అనేది ఒక్క రోజులోనో లేదంటే కొద్ది రోజుల్లోనో వచ్చేది కాదు. జీవితాంతము సాగే ఆత్మీయమైన ప్రయాణము. క్రైస్తవ జీవితం అంటే ఒక రోజులోనో లేదా కొద్ది రోజుల్లోనో పరిపూర్ణత వచ్చేది కాదు. ఇది జీవితాంతము సాగే ఆత్మీయ ప్రయాణం. పరిపూర్ణత అనేది ఒక డిఫరెంట్ లైఫ్కి సూచిస్తుంది. మనం పాఠ్యాంశంలోకి ముందుకు వచ్చేద్దాం. జాగ్రత్త చూసినట్లయితే పరిపూర్ణత అనేది ఒక డిఫరెంట్ లైఫ్. క్రైస్తవ జీవితం అంటే అంత ఈజీ జీవితం కాదు, లేదా అందరిలాగా జీవించే జీవితం కాదు, అయితే అందరిలా ఎక్కడ పడితే అక్కడ కూర్చునే జీవితం కాదు, అందరిలా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే జీవితం కాదు, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడే జీవితం కాదు, ఎలా పడితే అలా తిరిగే జీవితం కాదు. ఈ క్రైస్తవుని జీవితం ఒక డిఫరెంట్ లైఫ్, అందరిలాగా ఉండే జీవితం కాదు. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి జీవితం. ఇది ఒక సీరియస్నెస్, అంటే సీరియస్గా ఉండే జీవితం ఇది, అంతేగాని వేళకోళంగా ఉండే జీవితం కాదు. నేను చెప్పాను కదా, ఎలా పడితే అలా జీవించే జీవితం కాదు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి డిఫరెంట్ లైఫ్ని కలిగినటువంటి జీవితం క్రైస్తవ జీవితం. అయితే క్రైస్తవుడు ప్రవర్తనలో కానీ, మాటలో కానీ, చూపులో కానీ, ఆలోచనలో కానీ, ప్రతి విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని క్రైస్తవుడు కనపరచవలసినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. మన ప్రవర్తనలో కానీ, చూపులో కానీ, మాటలో కానీ, ఆలోచనలో కానీ, ప్రతి విషయంలో కూడా క్రైస్తవుడు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చూపించకపోతే అతడు పరిపూర్ణత అనేది సాధించలేడు. కాబట్టి మన పాఠ్యాంశం ప్రకారం క్రైస్తవుడు పరిపూర్ణత సాధించాలి అనే మనటువంటి పాఠ్యాంశంలో మనం ఉన్నాము. అయితే బైబిల్లో ఎవరైనా పరిపూర్ణత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారా? పరిపూర్ణత కలిగి దేవుని యందు నడిచిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే కొంతమందిని మనం బైబిల్లో మనం చూడగలం. బైబిల్ ప్రకారము పాపము లేని పరిపూర్ణుడు, ఎటువంటి దోషం లేనటువంటి వ్యక్తి మనకి ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, ఆయన యేసుక్రీస్తు వారు. అయితే ఆయన దేవునికి లోబడుతూ దేవుడు చెప్పినట్లుగా సమర్థవంతంగా జీవించి పరిపూర్ణుడిగా ఎదిగినటువంటి వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? మనకి యేసుక్రీస్తు వారు ఒకరే మనకి కనిపిస్తారు. అయితే పాత నిబంధనలో కొంతమందిని మనం చూడగలం. ఒకసారి మనం చూద్దాము. బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుంచి చూసినట్లయితే మనకి అబ్రహాం కనిపిస్తాడు. మొట్టమొదటిగా మనకి దేవుడు చెప్పినట్లుగా నడిచిన వ్యక్తి, దేవుడు ఏం చెప్తే అది చేసిన వ్యక్తి మనకి అబ్రహాం కనిపిస్తాడు. మన పరిపూర్ణత కలిగిన వ్యక్తుల్లో మొదటిగా మనం అబ్రహాం చూద్దాం. చూసినట్లయితే అబ్రహాము ఆ తరము వారిలో అబ్రహాము విగ్రహాలు చేసే వ్యక్తి. అబ్రహాం యొక్క వృత్తి ఏంటండి? విగ్రహాలు చేసే వ్యక్తి. విగ్రహాలు తయారు చేసి అమ్మేవాడు వాళ్ళ తల్లిదండ్రులు. అయితే అలాంటి వ్యక్తిని దేవుడు పిలిచి నీవు ఫలానా ప్రదేశానికి వెళ్ళమని చెప్తే దేవుడు చెప్పిన వెంటనే ఆ ప్రదేశానికి అతను సమస్తాన్ని వదులుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అబ్రహాముని మనం చూసినట్లయితే దేవుడు చెప్పినట్టుగా చేశాడు. అబ్రహాము యొక్క జీవితంలో ప్రాముఖ్యమైన విషయాన్ని చూసినట్లయితే అతనికి ఎన్నో సంవత్సరాలకి, తన యొక్క 125 సంవత్సరాల జీవితంలో ఒక కుమారుణ్ణి అనుగ్రహించాడు దేవుడు. కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత
ఆ ఒకగానొక కుమారుణ్ణి తీసుకెళ్లి బలి ఇమ్మని కోరినప్పుడు దేవుడు చెప్పినట్లుగా బలి ఇవ్వడానికి సిద్ధపడిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి, దేవునితో నడిచినటువంటి వ్యక్తిని మనం చూసినట్లయితే అబ్రహాం మనకి మరి కనిపిస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే మనకి నోవాహు కనిపిస్తాడు. నోవాహు కూడా మనకి బైబిల్లో దేవుడు చెప్పిన ఆయా ఆ తరములలో నీతిపరుడును పరిపూర్ణుడును ఉన్నట్టు వ్యక్తి ఎవరంటే నోవాహు కనిపిస్తాడు. ఒకసారి చూద్దాం. ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్టయితే అక్కడ మనకి నోవాహు మనకి కనిపిస్తాడు. ఆది కాండము 6వ అధ్యాయము చూద్దాం. 9వ వచనం చదువుతున్నాను చూడండి. ఇక్కడ నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. సరే అండి, నోవాహును చూసినట్లయితే ఆనాటి కాలంలో దేవుడు చెప్పినట్లుగా నడుచుకున్న వ్యక్తి. నోవాహు నీతిపరుడిగా జీవించాడు. ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనం అండి. ఇక్కడ మనం గమనించినట్లయితే నోవాహు జీవితాన్ని మనం చూస్తాము. అతను పరిపూర్ణుడిగా జీవించినట్లుగా, యథార్థమైన జీవితాన్ని జీవించినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా ఓడను సిద్ధపరిచి అనేక మందికి రక్షణ తీసుకురావాలని ప్రయత్నం చేసిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా మనకి నోవాహు కనిపిస్తాడు. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే ఇంకా చాలా మంది వ్యక్తులు ఉన్నారు. కొంతమందిని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. రెండో వ్యక్తి మనం చూసినట్లయితే మనకి హానోకు కనిపిస్తాడు. హానోకు ఆయన దేవునితో సహవాసం కలిగిన వ్యక్తిగా ఉండి దేవునికి ఇష్టడుగా ఉన్న వ్యక్తి. ఆయన బైబిల్లో రాయబడినట్లుగా ఆయన మరణాన్ని చూడకుండానే దేవునితో నడిచినట్లుగా, కొనిపోయినట్లుగా మనకి బైబిల్లో రాయబడింది. నాలుగో వ్యక్తిగా మనం చూస్తే యోబుని మనం చూడగలం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే మనం చూస్తాం. ఒకసారి యోబు గ్రంథం చూసినట్లయితే ఇంకా ఎవరో సహోదరులు మ్యూట్ లోకి రండి. ఇంకెవరో సహోదరులు మ్యూట్ లో లేరు, చూడండి ఒకసారి. డిస్టర్బెన్స్ వస్తుంది. సహోదరులు అందరూ కూడా మ్యూట్ లోకి వచ్చేయండి. ఇక్కడ గమనించినట్లయితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే 8వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించుతువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. చూడండి ఎంత మాట అన్నాడు. దేవుడే చెప్పినట్టుగా సాక్ష్యం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యోబు యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిపరుడిగా ఉన్నాడు. దేవుని విషయంలో, ప్రతి విషయంలో భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడిగా మనం చూడగలం. ఇంకా చాలా మంది మనకి బైబిల్లో సహోదరులు, కానీ మన సమయాన్ని బట్టి మనం ముందుకు కొనసాగుదాం. అయితే పరిపూర్ణత కలిగిన వ్యక్తుల్లో కొంతమందిని మనం ఇంతవరకు చూసాము. కొత్త నిబంధనలో మనం చూస్తే యేసు ప్రభు వారు మనకి పరిపూర్ణత కలిగిన వ్యక్తిగా మనకి ఆయన కనిపిస్తారు. యేసు ప్రభు వారిలో ఏ పాపము లేదని, ఆయన భూమి మీద జీవించిన కాలం అంతట్లో కూడా దేవుడు చెప్పినట్లుగా ఆయన చేసి ముందుకు సాగిన వ్యక్తుల్లో యేసు ప్రభు వారు మనకి ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తారు. అయితే మన పాఠ్యాంశంలోని బైబిల్లోని పరిపూర్ణత వ్యక్తుల కోసం మనం నేర్చుకుంటున్నాము. అసలు పరిపూర్ణత అంటే ఏమిటో మనం తెలుసుకున్నాము. బైబిల్లో పరిపూర్ణత కలిగిన వ్యక్తులను మనం చూసాము. అయితే యేసుక్రీస్తు వారు పరిపూర్ణత విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని క్రైస్తవుడు కలిగి ఉండాలని బైబిల్లో మనకు తెలియజేశారు. అయితే మనం పరిపూర్ణత సాధించాలంటే ఎటువంటి జీవితం కలిగి ఉండాలి? ముందుగా మనం చదవబడినటువంటి విన్నటువంటి విషయాలను బట్టి క్రైస్తవుడు ఎలాంటి జీవితం కలిగి ఉండాలంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలని మనం నేర్చుకున్నాం కదా. ఆ ప్రత్యేకమైన జీవితం ఏంటో మనం తెలుసుకుందాం. యేసు ప్రభు వారు తెలిపినటువంటి విషయాల ప్రకారము క్రైస్తవుడు పరిపూర్ణత సాధించాలంటే ఎటువంటి జీవితం కలిగి ఉండాలనే విషయాలను మనం నేర్చుకుందాం. ఇక్కడ మన బైబిల్లో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇందాక నేను మీకు తెలియజేసిన విధంగా ఈ 38వ వచనం నుంచి 48వ వచనం వరకు ఉన్నటువంటి అంశాలలోని భాగాన్ని మనం నేర్చుకుందాం.
మొట్టమొదటిగా 5వ అధ్యాయం 39వ వచనంలో చూసినట్లయితే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మొట్టమొదటి పాయింట్ రాసుకోండి. ఇక్కడ గమనించినట్లయితే క్రైస్తవుడు పరిపూర్ణత సాధించాలంటే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు అనే విషయాన్ని నేర్చుకుందాం. 5వ అధ్యాయం 39వ వచనం చదువుతున్నాం చూడండి. నేను మీతో చెప్పుందేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇక్కడ చూసినట్లయితే ఏముందండి, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునికి ఎడమ చెంప కూడా తిప్పండి. మొట్టమొదటిగా క్రైస్తవుడు పరిపూర్ణత సాధించాలంటే నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే క్రైస్తవుడు ఎదురు తిరగకూడదు చెప్తున్నాడు. కీడునికి ప్రతి కీడు చేయకూడదు అని చెప్తున్నాడు. అంటే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాలంటే ఇది ఎవరైనా చేయగలరా? ఇది సామాన్యమైన మనుషులు, ఈ లోకంలో మనుషులు ఎవరైనా చేయగలరా? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే క్షమాగుణము, ప్రేమగల గుణము ఈ లోకంలో మనుషులకు ఎవరికైనా ఉంటుందా అని ఆలోచన చేస్తే అది క్రైస్తవులకు మాత్రమే ఉంటుంది, క్రైస్తవులకు ఉండాలి అని యేసుప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవుడైన ప్రతి ఒక్కడు కూడా కీడునకు ప్రతి కీడు చేయాలనే ఆలోచన లేకుండా, క్రైస్తవుడు తిరగబడే మనస్తత్వం లేకుండా ఉండాలని ఇక్కడ తెలియజేయబడుతుంది. మొట్టమొదటిగా మనకి ఇది ఒక విషయం తెలియజేయబడుతుంది. రోమాపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చూద్దాం ఒకసారి. ఇక్కడ దాని గురించి ఇంకా సంపూర్ణంగా రాయబడి ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను. కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుష్యులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గుర్చి ఆలోచన కలిగి ఉండుడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైనటువంటి వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు అందరితో కూడా ఏముందండి, సమాధానం కలిగి ఉండాలి. క్రైస్తవుడు ఈ విధమైనటువంటి జీవితాన్ని, ఇటువంటి పరిపూర్ణత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఇక్కడ మనకి యేసుప్రభు వారు తెలియజేసినట్టుగా మనం చూస్తాం. ఇంకా మనం వచనం చెప్పమంటారండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 17వ వచనం అండి. ఇంకా మనం గమనించినట్లయితే రెండో పాయింట్ ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ కీడుకు ప్రతి కీడు చేయకూడదని విన్నాము. రెండోది, మీరు ఎవరి మీద కూడా పగ తీర్చుకోనకూడదు. క్రైస్తవులైన వారు ఎవరి మీద కూడా పగ తీర్చుకోనకూడదు. రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి క్రైస్తవులైన వారు పగ తీర్చుకునే మనసును కలిగి ఉండకూడదు. ఏదైనా సమస్య రావచ్చు, ఏదైనా ఇబ్బంది రావచ్చు, లేకపోతే బంధువులతో మాటలు రావచ్చు, లేకపోతే స్నేహితులతో మాట రావచ్చు, లేదా మనం తిరిగే పొరుగు వాళ్ళతో, మన ఇంటి పొరుగు వారితో ఏదైనా వాదం రావచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎలా ఆలోచించకూడదండి, పగ తీర్చుకునే ఆలోచన మనకు ఉండకూడదు. ఏం చెప్పారు చూడండి, 12వ వచనం, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక, అంటే పగ తీర్చుకునే మనసు మన ఆలోచనకు రాకుండా దేవుని ఉగ్రతకు చోటు ఇడి. ఒకవేళ సమస్య పెద్దదే అవ్వచ్చు, లేకపోతే అవతల వ్యక్తి అన్యాయంగా మన మీదకి రావచ్చు, లేదంటే మనం చెప్పిన మాట వినకుండా అతను మన మీద దౌర్జన్యం చేయొచ్చు, లేకపోతే మన మీద కొట్టొచ్చు. ఏదైనా జరిగినప్పుడు దాన్ని మనం ఏం చేయాలండి, మనం పగ తీర్చుకోవాలి, లేకపోతే వారి మీద మనం ఏదో చేయాలని ఆలోచన మనం చేయకుండా క్రైస్తవులమైన మనము దేవునికి అప్పచెప్పాలి. దేవా, ఇది నీ చిత్తం ఏమిందో మీరే చూడండి తండ్రి. ఇక్కడ ఏమన్నా చూడండి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవునికి అప్పచెప్పాలి తప్ప క్రైస్తవులైన మనము పగ తీర్చుకోవాలని ఆలోచన కానీ, లేకపోతే వారిని ఇబ్బంది పెట్టాలని, వారిని ఏదో చేయాలని ఆలోచన ఎప్పుడు కూడా మనం చేయకూడదు. రెండవదిగా మనం ఈ విషయాన్ని మనం నేర్చుకున్నాం. 3వ పాయింట్ చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు. ఆయనకు మాదిరి చూపించాడు. కాబట్టి క్రైస్తవులమైన మనము ఒకవేళ ఎవరైనా మనం దూషించినా సరే మనం దూషించకూడదు అని చెప్పి చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, ఇక్కడ మనకి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ
ఆయన దూషింపబడి దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు దేవునికి తను తాను అప్పగించుకునేను. ఇక్కడ గమనించినట్లయితే క్రైస్తవులమైన మనము, మనల్ని ఎవరైనా సరే దూషించినా సరే, మనల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినా సరే, మనల్ని ఒక శ్రమ పెట్టినా సరే మనం ఏం చేయకూడదండి, వారిని తిరిగి మనం దూషించకూడదు అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. మనం తిరిగి బెదిరించకూడదని మనం తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మనం మాదిరి కలిగి ఉండవలసిన ఆవశ్యకత మనం కలిగి ఉన్నాము. ఇంకా మనం చూసినట్లయితే క్రైస్తవులమైన మనము మన శత్రువులను సహితం ప్రేమించాలి. ఏం చెప్తున్నాయండి? క్రైస్తవుడు పరిపూర్ణత సాధించాలంటే ఏం చేయాలి, ఎలా జీవించాలనే విషయాలు మనం నేర్చుకుంటున్నాము. దానిలో భాగంగా క్రైస్తవులమైన మనము మన శత్రువులను కూడా ప్రేమించాలి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. లోక స్వభావం ఏ విధంగా ఉంటుందండి? లోక స్వభావం ఏ విధంగా ఉంటుందంటే, నిన్ను ప్రేమించే వారిని ప్రేమించండి, మిమ్మల్ని దూషించే వారిని దూషించండి అని లోక స్వభావం చెప్తుంది. కానీ క్రైస్తవ స్వభావం అలా చెప్పట్లేదు. లేదంటే క్రైస్తవ విధానం ఆ విధంగా చెప్పట్లేదు. ఏం చెప్తుందండి? మీ శత్రువులు సహితం మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారిని సహితం మీరు ఏం చేయమని వారి కొరకు ప్రార్థన చేయండి. అంతేగాని మీరు వారిలా చేయొద్దు, లోక సంబంధం చేయదని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టు మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే ఇక్కడ మనకి ఆ విషయం కనిపిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదువుతున్నాం చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు. జాగ్రత్తగా చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూసారండి ఏం చెప్పండి ఇక్కడ? మీ శత్రువుల్ని ప్రేమించమని చెప్తున్నాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఏంటండి ఇలా చెప్తున్నాడు యేసుప్రభు వారు అని ఆలోచన చేస్తే, క్రైస్తవులు ఒక డిఫరెంట్ లైఫ్ ని ఇక్కడ చేంజ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. లోకానుసారంగా జీవించే జీవితం కాదు మనది. ఈ లోకంలో జీవించే మనుషుల వ్యక్తిగా జీవించే వ్యక్తిని కాదు మనది. ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ శత్రువులు సైతం ప్రేమించండి, ఈ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని ఇక్కడ చెప్పినట్లుగా మనకు చూడగలం. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందండి? ఆయన ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. చూసారండి ఏం చెప్పండి ఇక్కడ? దేవుని యొక్క స్వభావం ఏ విధంగా ఉందండి? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. అవునా కాదా? సూర్యుడు అందరికీ ఉదయిస్తున్నాడు, సూర్యుని వల్ల అందరికీ ఉపయోగం కలుగుతుంది. అలాగే వర్షం నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు. అందరికీ వర్షాన్ని దేవుడు దయచేస్తున్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుని విషయంలో ఈ భేదం లేదు. అలాగే మనం కూడా మన విషయంలో కూడా సహోదరుల విషయంలో భేదాన్ని చూపించకూడదని చెప్తున్నాడు. కాబట్టి మీరు మిమ్మును ప్రేమించు వారినే మీ ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగును? చాలా మంది ఏమంటారంటే, ఎందమ్మ అంటే అందమ్మ అంటారు. అంటే ఏంటండి? మీరు మా ఇంటికి ఫంక్షన్కి కార్యక్రమానికి వచ్చారు కాబట్టి మీరు ఎంత డబ్బులు ఇచ్చారో, అలాగే దాని మీద మేము కూడా ఏం చేస్తాం, ఆ డబ్బులు తిరిగి కొంత ఎంతో ఎక్స్ట్రా చేసి డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాం. అంటే ఏంటి? ఎందమ్మ అంటే అందమ్మ అంటామని చెప్తారు. కానీ అది కరెక్ట్ కాదు. వారు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఇవ్వడం అనేది అక్కడ దేవుడు చూపించిన ప్రేమ. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడో, మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకు ఏం ఫలం కలుగుతుంది? అవునండి, ఆవిడ మా ఇంటికి వచ్చిందండి, అది తెచ్చింది కాబట్టి మళ్ళీ మేము తిరిగి ఇస్తున్నాం. లేకపోతే ఆవిడ మమ్మల్ని ప్రేమిస్తుంది కాబట్టి మేము వాళ్ళని ప్రేమిస్తున్నాం. ఇగో మా పిల్లల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడ బాగా చూసిందండి కాబట్టి వాళ్ళ పిల్లలు మా ఇంటికి వచ్చినప్పుడు మేము బాగా చూస్తామండి. చూసారండి? ఇలాంటి మనస్తత్వం కాదు మనది. క్రైస్తవ మనస్తత్వం అలాంటిది కాదు. చూడండి ఏం చెప్తున్నాడు? మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేం ఫలం కలుగును? సుంకరులను అలాగునే చేయుచున్నారు. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్ని జనులను కూడా అలాగనే చేస్తారు. కాబట్టి మనము మన సహోదరులకు మాత్రమే వందనాలు చెప్పడం అనేది గొప్పే ఉంది అందులోని. లేకపోతే వందనాలు చెప్పిన వారికే వందనాలు చెప్పడంలో గొప్పే ఉంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, మనము ప్రతి విషయంలో కూడా ఏం చేయమని చెప్తున్నారంటే ఇక్కడ, శత్రువులను కూడా ప్రేమించమని ఇక్కడ మనం చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక మనం ముందుకు వెళ్ళినట్లయితే
దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. ఏం చెప్పాడండి? అందరి ఎడల. కొంతమంది కొంతమంది మా అమ్మ ఏమన్నా సరే నేనేం బాధపడినండి, లేకపోతే మా తమ్ముడు ఏమన్నా, మా అన్నయ్య ఏమన్నట్టు నేను బాధపడినండి, మా తమ్ముడు కాబట్టి నేను ఏమన్నా బాధపడినండి అంటాం. కాదు, అలా కాదు. మనం అందరి ఎడల దీర్ఘశాంతం గలవారయుండుడి అని చెప్తాం చూడండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ అందరి ఎడల దీర్ఘశాంతం గలవారయుండుడి, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. చూసారండి? ఎవడును ఈ కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. మీరు చేస్తే ఒకరికి ఉపకారం చేయండి కానీ అపకారం చేయకండి అని చెప్తున్నాడు. ఏం చెప్పారండి? ఒక పాస్టర్ గారు నాతో మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా చాలా మందితో ఆయన మాట చెప్పేవాడు, బాబు మీరు చేస్తే ఉపకారం చేయండి కానీ అపకారం మాత్రం చేయకండి బాబు అనేవాడు. చాలా నా నవ్వొచ్చేది ఆ మాట అనిపిస్తుంది. చేస్తే ఉపకారం చేయండి, అపకారం మాత్రం చేయకండి అని చెప్పేవాడు ఆయన. సరే, కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మేలే చూడండి ఏం చెప్పాడు, కీడునకు ప్రతికి ఎవరికేం చేయకుండా చూసుకున్నది. మీరు ఒకని ఏళ్ళ ఒకడును మనుషులందరి ఏళ్లను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించండి. మీ చేతనైతే మీకు అవకాశం ఉంటే మేలైందని చేయండి తప్ప అపకారం చేయాలని చూడొద్దు అని చెప్పాడు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి మనకి శత్రువులు సహితం మనం ఏం చేయమని చెప్తారండి? ప్రేమించమని చెప్పినట్లుగా మనం చూస్తాం. క్రైస్తవ జీవితం అంటే హక్కులను వదులుకునే జీవితం. జాగ్రత్తగా చూడండి. చాలా మంది మనకున్న హక్కులను బట్టి మనం తిరగబడే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే హక్కులను వదులుకునే జీవితం, త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. యేసుప్రభువు ఏం చెప్తున్నారంటే క్రైస్తవునికి త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. పరిపూర్ణత సాధించాలంటే త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్తుంది. కాబట్టి ఒకడు నీ మీద వ్యాజ్యమాడి నీ అంగీని తీసుకొని కోరిన యెడల అతనికి నీ యొక్క వస్త్రం కూడా ఇచ్చేయమని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం కోసం చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే, ఒకడు నీ మీద వ్యాజ్యమాడి, చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము ఇక్కడ గమనించినట్లయితే 5వ అధ్యాయము 42 నుంచి నేను చదువుతున్నాను చూడండి. 40 నుంచి చదువుతున్నాను చూడండి. 40 వచనం. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. చూడండి, ఎవరైనా వచ్చి నీ మీద గొడవకు వచ్చి నీ అంగీని తీసుకొని కోరాడు అనుకోండి, అతనికి ఏమంటున్నాడండి? నీ వస్త్రం కూడా ఇచ్చేయమన్నాడు. ఎలా ఇచ్చేస్తామండి? ఎలా ఇచ్చేయగలమండి? ఒకసారి ఆలోచన చేయండి. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైలు దూరం వెళ్ళమంటున్నాడు. ఎవరైనా సరే మేము లిఫ్ట్ అడుగుతారు. చాలా మనం దారిలో వెళ్తున్నప్పుడు సహోదరుడు ఎవరైనా కనిపించి లిఫ్ట్ అడుగుతారు. లిఫ్ట్ అడిగినప్పుడు మనం ఏం చేస్తాను? వెంటనే నేను అంత దూరం వెళ్ళండి, ఇక్కడికే వెళ్తాను, నేను అక్కడ దిగిపోవాలి మరి అని చెప్తాం మనం. అవునే కదా? వెంటనే మాట చెప్తాం. నేను ఇగోండి నేను గోకపేట దాకా వెళ్తానండి, లేకపోతే ఆర్ఎన్బి జంక్షన్ దాకా వెళ్తానండి అని చెప్తాం. ఎందుకని? అతను ఎక్కడికో రమ్మంటాడు, అక్కడ దాకా మనం వెళ్తామా అనే ఆలోచన. కానీ ఇక్కడ ఒక విషయం గమనించినట్లయితే ఒకడు 1 మైల్ దూరం రమ్మని నేను బలవంతం చేసిన ఎడల దానితో కూడా 2 మైల్ దూరం వెళ్ళమంటున్నాడు. చూడండి, అంటే ఏంటి అర్థం? అక్కడ వానికి సహాయం చేయమని అక్కడ చెప్తున్నాడు యేసుప్రభు వారు. కాబట్టి నిన్ను అడుగువానికి ఇమ్ము అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విషయాన్ని బట్టి క్రైస్తవుడు ఎలాంటి జీవితం కలిగి ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ? త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని చెప్తున్నాడు. కాబట్టి నీ అంగీ అడిగితే నీ వస్త్రాన్ని కూడా ఇచ్చేయమని చెప్తున్నాడు. అటువంటి జీవితాన్ని క్రైస్తవుడు కలిగి ఉండాలని చెప్తున్నాడు. అంటే అటువంటి జీవితం మనం కలిగి ఉండగలమా? అలాగ మనం చేయగలమా అని మనం ఆలోచన చేస్తే చెయ్యాలనే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. క్రైస్తవుడు తప్పనిసరిగా, ఎందుకంటే ఈ లోకంలో మనుషులు అయితే అలా చేయలేరు, ఈ లోకంలో ప్రజలు అలాగ చేయలేరు. కాబట్టి మనం అయితే తప్పనిసరిగా చేయాలి అనేసి ఇక్కడ తెలిసి చూడగలం. కొంచెం ముందుకు మనం కొనసాగినట్లయితే
క్రైస్తవ జీవితంలో నిర్గమాకాండము ఒకసారి చూద్దాము. నిర్గమాకాండము 22వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్టయితే నిర్గమాకాండం 22వ అధ్యాయంలో 26 నుంచి 27 వచనాలు చదువుదాం. నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువుగా తీసుకుని ఎడల సూర్యుడు అస్తమించి వేళకు అది వానికి మరలా అప్పగించుము. వాడు కప్పుకొనున్నది అదే, అదే వాని దేహమునకు వస్త్రము. వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనను, నేను దయగలవాడను, వాడు నాకు మొరపెట్టినట్లయింది. ఈనాటి కాలంలో మనకి అనేక రకాల వస్త్రాలు ఉన్నాయి, అనేక రకాలమైన దుప్పట్లు ఉన్నాయి. మన ఇంట్లో లేని వస్త్రం అంటూ మనకు లేదు. కానీ ఆనాటి కాలంలో ఏముండేదండి, ఒకే మనిషికి ఒకే వస్త్రం. సరే, ఒకే ఒక వస్త్రం ఉండేది. ఆ వస్త్రాన్ని కట్టుకొని, ఆ వస్త్రాన్ని ఉతుక్కుని, ఆ వస్త్రాన్ని తొడుక్కునేటువంటి పరిస్థితుల్లో ఆనాటి ఖండంలో మనకి తెలియజేసినట్టుగా మనం చూడగలం. అయితే క్రైస్తవుడు తర్వాత పాయింట్ మనం చూసుకున్నట్లయితే, క్రైస్తవుడు సొంత కార్యాలను మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడాలి. ఒకసారి మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం చూద్దాం. ఇక్కడ చూస్తే క్రైస్తవులు మనము పరిపూర్ణత, మా అమ్మ పని చూడాలండి, మా నాన్న పని చూడాలండి, లేకపోతే నా ఇంట్లో పని చూసుకోండి, మా అమ్మ బాగుంటే చాలు, లేకపోతే మా చెల్లు బాగుంటే చాలు, మా తమ్ముడు బాగుంటే చాలు అనుకునేటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. కానీ క్రైస్తవులైన మనము అలాగ ఉండకూడదు. మీ సొంత కార్యాలను మాత్రమే కాదు, మీరు ఇతరుల కార్యాలను కూడా చూడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది, యేసుప్రభు తెలియజేస్తాం. చూద్దాం ఒకసారి ఆ విషయాన్ని చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి నేను చదువుతున్నాను చూడండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఎప్పుడైతే మనకంటే మన సహోదరుడు యోగ్యుడు అని మనం ఎంచామో అతనికి ఏదైనా చేయడానికి మనం ముందుకు వెళ్ళగలం. మన సహోదరుడు మనకన్నా తక్కువ వాడు అనే ఫీలింగ్, అనే ఆలోచన మనలో ఉంటే అతనికి మనం ఏది కూడా చేయలేం. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మనం ఎలా చూడాలండి, యోగ్యులుగానే చూడమని చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఒకరినొకడు తనకంటే యోగ్యుడిని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏం చేస్తామండి, మన సొంత కార్యాలన్నీ చేసుకుంటాం, మన ఇంట్లో పనులు చేసుకుంటాం, కానీ ఇతరులకు ఏదైనా సహాయం చేయాలి, ఇతరుల పనులు వారు చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు, అలాంటి వారికి ఏదైనా సహాయం చేయడం, అలాంటి వారికి ఏదైనా జ్ఞానాన్ని కలుగు చేయాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి సొంత కార్యాలు మాత్రమే కాదు, ఇతరుల కార్యాలను కూడా మనం చూడవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. మన సమయము సమయం దగ్గరికి వచ్చింది, మనం ముగించుకుందాం. కాబట్టి తర్వాత పాయింట్ చూస్తే క్రైస్తవుడు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలి. ఇది ఒక పాఠ్యం నేర్చుకున్న ఫిలిప్పీ పత్రికలోనే అది మనకు కనిపిస్తుంది. 2వ అధ్యాయము మనం 6 నుంచి చూసుకున్నట్లయితే, క్రైస్తవులైన మనం పరిపూర్ణత సాధించాలంటే క్రైస్తవుడు తప్పనిసరిగా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలని చూద్దాం. 2వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి. ఈ మనస్సు ఎవరిదటండి? యేసుప్రభు వారికి మనసు ఉంది. క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సును రెఫరెన్స్ చెప్పమంటారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 5 నుంచి చదువుకుందామండి. 5 నుంచి చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, గాని మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇంకా చూసినట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన, లేకపోతే ఆయన ఎవరండి? ఆయన దేవునితో సమానంగా ఉండేటువంటి వ్యక్తి, కానీ ఆయన తగ్గించుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు, తను తాను తగ్గించుకున్నాడు. చూసారండి, శిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నాడు, విధేయత చూపించుకున్నాడు. అనేకమైనటువంటి గాయాలు ఆయన ఒంటి మీద తగులుతున్నప్పుడు ఎందుకు నాకు ఈ గాయాలు తగలాలి అని ఆయన అనుకోలేదు. ఆయన పిడిగుద్దులు గుద్దినప్పుడు, ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు నేను ఎందుకు ఈ శ్రమలు అనుభవించాలి, నేను ఏం తప్పు చేశాను అని ఆయన అనుకోలేదు. ఆయన ఏం చేశాడండి? విధేయత చూపాడు. ఎవరికి? తండ్రికి, తండ్రి అయిన దేవునికి విధేయత చూపాడు. తగ్గించుకునే మనస్తత్వం ఆయన కలిగి ఉన్నాడు.
కాబట్టి ఆయన ఎన్నో శ్రమలు, ఎన్నో కొడాల దెబ్బలు ఆయన తిన్నాడు. ఆ పక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడో మనం చూడగలం. కాబట్టి ఈ విషయాలను బట్టి మనం చూసినట్లయితే ఆయన ఇన్ని బాధలు పడవలసిన అవసరం ఏముంది? ఆయన అంత గొప్పవాడై ఉండి ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే ఒక మాదిరికరమైన జీవితం మనకు చూపిస్తున్నాడు. ఏంటంటే క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని మనకి విధేయత కలిగిన జీవితం కలిగి ఉండాలి మనకి ఇక్కడ చూపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి క్రైస్తవుడు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తను తాను హెచ్చించుకునేవాడు ఏమవుతాడండి? తగ్గించబడతారని చెప్తుంది. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడూ కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. ఇంకా చూసినట్టయితే చివరిగా మనం చూసుకున్నాం, క్రైస్తవులు మీ సహోదరులు మన సహోదరులు ఇబ్బందిలో ఉన్నప్పుడు, అయితే వాళ్ళు శ్రమల్లో ఉన్నప్పుడు సహాయం చేయవలసినటువంటి ఆవశ్యకత మనకు కనిపిస్తుంది. క్రైస్తవులు పరిపూర్ణత సాధించాలంటే ఈ విషయాలను తప్పనిసరిగా పాటించవలసిన బాధ్యత కలిగి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనం చూసినట్లయితే మన సహోదరులు ఎవరైనా సరే ఇబ్బందిలో ఉంటే, కష్టంలో ఉంటే, లేదంటే ఆపదలో ఉంటే, లేదంటే పరిస్థితులు బాగోలేనప్పుడు మనం ఏం చేయాలండి? తప్పనిసరిగా సహాయం చేయవలసిన ఆవశ్యకత ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనంలో నిన్ను అడుగువానికిమ్ము, నీ సహోదరుడు ఏదైనా అడిగేటప్పుడు వారికి సహాయం చేయి. నిన్ను అప్పు అడుగుగోరు వాని నుండి నీ ముఖం తిప్పుకొనవద్దు. ఎప్పుడైనా సరే సహోదరులు అవసరం ఏదైనా సహాయం అడిగినప్పుడు మన దగ్గర ఉంటే తప్పనిసరిగా మనం సహాయం చేయాలి. లేకపోతే ఎలాగ మనం చేయలేం. కాబట్టి మన సహోదరుడు ఎప్పుడైనా సరే మనం అడిగినప్పుడు ఏమన్నాడండి ఇక్కడ? నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగువాని నుండి ముఖాన్ని ఎప్పుడు కూడా తిప్పుకొనొద్దు. సహోదరుడు వస్తున్నాడు, నేను అడుగుతాడేమో అని మన ముఖం తిప్పుకునే వారికి క్రైస్తవులు ఎప్పుడు కూడా ఉండకూడదు. మనకు చేతనైతే సహాయం చేద్దాము అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా మనం ముందు సాగినట్లయితే ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము మనం చూసినట్లయితే ఇక్కడ క్లియర్ గా వ్రాయబడింది. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. 7-8 వచనం చదువుతున్నాను చూడండి. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరుల్లో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ నివసించే దేశంలో, నువ్వు ఉండే ప్రాంతంలో, మనం ఉండే ప్రాంతంలో ఎంతో మంది ఎవరో ఒకరు బీదవాళ్ళు తప్పనిసరిగా ఉంటారు. చూడండి ఏం చెప్తున్నాడో, నీకిచ్చున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరుల్లో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయం ఏం చేయకూడదు? కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక, అంటే ఏంటి? సహాయం చేయడానికి చెయ్యి ఒప్పకుండా చెయ్యి ముడుచుకొనక వారి కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పు ఇయ్యవలన్నాడు. చూసి ఇక్కడ ఏమాడండి? అప్పు అవసరం. చాలా మంది అంటారు అప్పులు ఇవ్వకూడదండి, సహాయం చేయకూడదని చెప్తూ ఉంటారు చాలా మంది. కానీ ఇక్కడ దేవుడు అంటే ఏం చెప్పాడండి? వారికి సహాయం చేయండి. అది అప్పు అవ్వచ్చు, లేకపోతే సహాయం అవ్వచ్చు, ఏది అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఏం చెప్పాడు? ఇక్కడ అప్పు ఇవ్వాలని చెప్పాడు క్లియర్గా. కాబట్టి ఇక్కడ అవసరం ఉన్న వ్యక్తులకి ఎవరికైనా సరే సహాయం చేయమని ఇక్కడ చెప్పినట్టుగా చూస్తాం. ఇంకా మనం చూసినట్టు లోకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం చూద్దాం ఒకసారి. లోకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే మనం ముగింపుకు వచ్చాం, ముగించుకుందాం మన సమయాన్ని బట్టి. లోకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనంలో మీరైతే ఎట్టి వారిని గూర్చి నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై అని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడండి? మీ శత్రువుల్ని ప్రేమించమన్నాడు, మేలు చేయమన్నాడు, అప్పు ఇమ్మన్నాడు. అప్పు ఇయ్యుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును అని చెప్పాడు. చూసారు, మన ఫలం గొప్పదై ఉండాలంటే, మనం పరిపూర్ణ సాధించాలంటే, మనం ఈ విషయంలో మన సహోదరులకి సహాయం చేసే విషయంలో తప్పనిసరిగా మనం ముందు సాగుతుంది. చివరిగా ఇంకో వచనాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, ఈ లోకపు జీవనోపాధి గలవాడవై ఉండి, క్రైస్తవులమైన మనము ఈ లోకంలో చక్కని జీవనోపాధి గలవారమై ఉన్నాము. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అంటే సహోదరుడు ఏమిలో ఉన్నాడంటే లేమిలో ఉన్నాడు, లేదంటే కష్టంలో ఉన్నాడు, అది మనం చూసాము. అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు ఏముండదండి? అయినా సరే అతని ఎడల మనం కనికరం చూపించట్లేదు దేవుని. కాబట్టి అలా చూపించిన వాని యందు దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది? కాబట్టి అటువంటి మనస్సు క్రైస్తవులమైన మనకు లేకపోతే
దేవుని ప్రేమ మనకు ఎలా నిలుస్తుంది మన మీద అని చెప్తున్నాడు. కాబట్టి క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసే విషయంలో సహోదరులకి మనం ముందుండాలని, పరిపూర్ణత సాధించాలంటే మనం ముందుండాలని చెప్తున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 40వ వచనం మనం చూసిన విధంగా చివరిగా మనం చూసినట్టయితే ఇందాక మనం చదువుకున్నాం. ఒకసారి మరలా మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనంలో ఏం చెప్పాడండి ఇక్కడ? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమ ఎలా ఉందంటే ఆయన అందరినీ ప్రేమించే ప్రేమ, ఆయన శత్రువులను ప్రేమించే ప్రేమ, ఆయన దేవునికి లోబడిన వారిని ప్రేమించేటువంటి ప్రేమ, ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తున్నాడు. మీ అని మాదని భేదం. కాబట్టి క్రైస్తవులు మనం కూడా పరిపూర్ణత సాధించాలంటే ఈ విషయాల్లో ప్రతి ఒక్కరిని మనం ప్రేమించవలసిన బాధ్యత మనం కలిగి ఉన్నాము. ప్రతి ఒక్కరిని మనం కలుపుకోవాల్సిన బాధ్యత మనం కలిగి ఉన్నాము. ప్రతి ఒక్కరికి సహాయం చేయవలసిన బాధ్యత మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఎంతవరకు మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో మనం ఏంటంటే ప్రాముఖ్యంగా క్రైస్తవుడు కీడుకు ప్రతి కీడు చేయకూడదు, ఎవరి మీద పగ తీర్చుకోనకూడదు, ఎవరిని దూషింపకూడదు, శత్రువులు సహితం మనం ప్రేమించాలి. అలాగే మన యొక్క జీవితం త్యాగపూర్వకమైన జీవితం అయి ఉండాలి. అలాగే క్రైస్తవుడు సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యాలను కూడా చూడాలి. అలాగే క్రైస్తవుడు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. క్రైస్తవుడు సహోదరులకి సహాయం చేయాలి. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఎప్పుడైతే క్రైస్తవులు ముందుంటారో వారి పరిపూర్ణత సాధించగలరు. పరిపూర్ణత సాధించి దేవునిలో ముందుకు కొనసాగలరు. ఇంతవరకు మరి చక్కగా శ్రద్ధగా విన్నందుకు సహోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు.